అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా అన్యాక్రాంత అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పానుగంటి షాలెం రాజ్ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చింతలపాలెం గ్రామ ఇలాకా సర్వే నంబర్ 250/1A మరియు కంభం మండలం కందులాపురం గ్రామ సర్వే 658, 619 వాగు పోరంబోకు ప్రభుత్వ భూములలో నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుని ఆ ప్రాంతాలను స్థానిక రెవెన్యూ అధికారులు కాపాడవలసి ఉంది. కావున అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని 3 మండలాల ప్రజలకు ప్రయోజనకరంగా ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, జూనియర్ సివిల్ కోర్టు కేటాయించి అక్రమ రిజిస్ట్రేషన్ వారి ఆక్రమణలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నేదర్పల్లి జయరాజ్, గోన మోహన్ రావు, బీసీ రాష్ట్ర నాయకులు వేముల రాజు, స్పైరో జిల్లా నాయకులు శీలం వినోద్, ఎస్టీ సంఘ నాయకులు బ్రహ్మయ్య, స్టూడెంట్ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2020 సంవత్సరంలో కొంతమంది అక్రమ రిజిస్టర్లు చేసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకోవడం వల్ల అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఖచ్చితంగా ప్రభుత్వానికి అవసరమైన దానికి ఉపయోగించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆ భూమి పూర్వపరాలను వెలికి తీసిన తర్వాత అక్కడ జరుగుతున్నది అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి బేస్తరపేట ఎంఆర్ఓ గారైన జితేంద్ర గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఏదైతే రికార్డెడ్గా ఉందో ఆ 250 సర్వే నెంబర్ వచ్చేసి 250లో 14 ఎకరాల ఎక్స్టెండ్ ల్యాండ్ ఉంది. 14 ఎకరాల ఎక్స్టెండ్ ల్యాండ్ను కొంతమంది ఒక 24 సెంట్ల భూమిని 2020లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఆ 250 సర్వే నెంబర్ వచ్చేసి ప్రొబిటెడ్ లిస్ట్. ఇది ప్రొబిటెడ్ లిస్ట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటుంది, ప్లస్ కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఉంటుంది. ఏ ఒక్క భూమినైనా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ సర్వే నెంబర్ తీసుకొని ప్రొబిటెడ్ లిస్ట్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాతనే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ జరుగుతుంది. కానీ అంతకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా 250 సర్వే నెంబర్ను సబ్ డివిజన్ పేరు మీద ఒక 5-6 సబ్ డివిజన్లు చేసి 2 సబ్ డివిజన్లను రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే, మేము విషయం తెలిసిన వెంటనే మేము ఆ సైట్కు పోయినాం. ఆ సైట్ చూసిన తర్వాత మేము బేస్తరపేట ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ పెట్టడం జరిగింది. అన్న, ఇక్కడ ఒక అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అక్రమ రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ భూములను అమ్మి అక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినాడు. తక్షణమే ఆ భూములను ఆపాలని చెప్పేసి మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించండు తహసీల్దార్, బేసరపేట తహసీల్దార్ స్పందించిన తర్వాత మేమేమన్నామంటే ఖచ్చితంగా రికార్డులు వెరిఫై చేయండి అని చెప్పేసి రికార్డులు వెరిఫై చేసిన తర్వాత బేసరపేట ఎంఆర్ఓనే డైరెక్ట్గా మాతనే అన్నాడు, ఇది రెవెన్యూ ల్యాండ్, ప్రభుత్వ భూమి, ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రొబిటెడ్ లిస్టులో ఉంది కాబట్టి రిజిస్టర్ కావడానికి అవకాశం లేదు, మేము కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఆపి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది.